బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, ఈయనతో పాటు పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, రోహిన్ రెడ్డి వీరంతా కలిసి ఈరోజు ఢిల్లీకి వెళ్లారు. అయితే వీరితో పాటు ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా వీరితో పాటే ఢిల్లీకి వెళ్ళినట్టు తెలుస్తా ఉన్నది. అయితే ఢిల్లీకి వెళ్ళిన వీరంతా రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో కలిసి ఆయనకు మర్యాదపూర్వకంగా కలిసి వారితో మాట్లాడినట్టు తెలుస్తా ఉన్నది. దానికి సంబంధించిన ఫోటోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వీరితో పాటు కేసీ వేణుగోపాల్ గారు ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏదైనా ఒక ఆసక్తికరమైన పరిణామం జరగబోతుందా? ఇంకేదైనా తెలంగాణ రాష్ట్రంలో మరొక మంత్రి పదవి అనేది ఖాళీగా ఉన్నది. ఇంకా 2 మంత్రి పదవులు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అత్యంత భారీ మెజార్టీతో 24,700కు పైగా మెజార్టీతో గెలిచిన నవీన్ యాదవ్కు మంత్రి పదవి కట్టబెట్టేందుకు ఏదైనా ఆలోచనలు చేస్తున్నారా అన్న ఒక వ్యవహారం అయితే ఇప్పుడు తెర మీదకి వచ్చింది. అయితే ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో ఏ ఒక్కరు గెలవకపోవడము, అలాగే ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో ఉన్న మల్లెడ్డి రంగారెడ్డి కూడా ఇప్పటివరకు మంత్రి పదవి ఇవ్వకపోవడము, అలాగే కంటోన్మెంట్లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేకి కూడా మంత్రి పదవి ఇప్పటివరకు రాలేదు. కాబట్టి జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ను గెలిపించుకుంటే మంత్రి పదవి వస్తుంది. నవీన్ యాదవ్కు మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బీసీ బిడ్డ, బీసీ నినాదం, బీసీ గాలి కూడా నడుస్తున్న సందర్భంగా ఆ ఒక బీసీ నాయకుడికి మంత్రి పదవి ఇచ్చే ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి తెర మీద అయితే చాలా వరకు మాటలు వినిపించాయి. మరి ఈ నేపథ్యంలోనే 24,700 మెజార్టీతో గెలిచిన నవీన్ యాదవ్కు మంత్రి పదవి ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు కొన్ని విశ్వసనీయ వర్గాల ద్వారా మనకు అందుతున్న సమాచారంగా చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కలవడం వెనకాల ఖచ్చితంగా ఏదో ఆలోచనలో ఉన్నది. రేవంత్ రెడ్డి గారు ఏదో ఆలోచన పరంగానే అక్కడికి వెళ్ళినట్టు అయితే తెలుస్తూ ఉన్నది. మొత్తం మీద ఎలాంటి వార్తతో మరి తిరిగి వస్తారు అనేది అయితే చాలా కీలకంగా మారింది. ఇక వెంటనే ఈరోజు సాయంత్రం కానీ రేపు మధ్యాహ్నం కల్లా వాళ్ళు తిరిగి హైదరాబాద్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత నవీన్ యాదవ్తో ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఆ తర్వాత దాని తర్వాత ఈ నెల 17న కేబినెట్ సమావేశం కూడా నిర్వహించబడుతుంది. కాబట్టి కేబినెట్ సమావేశంలో ఎలాంటి అంశాలపై మాట్లాడతారు, ఏ తీర్మానాలు తీసుకుంటారు, రాబోయే స్థానిక సంస్థల గురించి ఏదైనా మాట్లాడతారా, లేదంటే ఈ ఉప ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థులు కొంతమంది పార్టీ ఫిరాయింపు చేసిన అభ్యర్థులు రాజీనామా చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి పైన ఒత్తిడి తెస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉన్నది. మరి ఈ అంశాలకు సంబంధించి ఏమైనా మాట్లాడతారా అనేది కీలకంగా మారింది. అయితే మొత్తం మీద ఢిల్లీలో వీరంతా రోహిన్ రెడ్డి, అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, అలాగే చీఫ్ సెక్రటరీ మన కేసీ వేణుగోపాల్ వీరంతా కలిసి సీఎం రేవంత్ రెడ్డితో సహా రాహుల్ గాంధీని కలవడం అనేది ఇప్పుడు ఆసక్తికరమైన చర్చగా సాగుతున్నది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచింది. దాని పట్ల అయితే రాహుల్ గాంధీ సంతోషం వ్యక్తం చేశారు. దానికోసం పనిచేసిన కాంగ్రెస్ మంత్రులకు, ఇన్ఛార్జ్ మంత్రులకు, అలాగే ఎమ్మెల్యేలకు వారందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఇదే నేపథ్యంలో బీహార్లో మాత్రం ఘోరమైన పరాజయం అనేది అయింది. దానికి గల కారణాలను సమీక్షించుకుంటున్నారు. అయితే ఎందుకు అసలు బీహార్లో ఇంత ఘోరమైన వైఫల్యం చెందడానికి గల ముఖ్య కారణాలు ఏంటి అనేది అక్కడి బీహార్లో ఉన్న కాంగ్రెస్ నేతలతో ఆయన సమావేశం అయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది. మొత్తం మీద రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీకి వెళ్ళి ఆయనను కలిసిన తర్వాత వీరు కలవడం మాత్రమే కాదు, వీరు దాదాపు ఇప్పటికే చాలాసార్లు వెళ్ళి అధిష్టానాన్ని అయితే కలిసి వచ్చారు. కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థిని తీసుకెళ్లడం అనేది ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చగా మారబోతుంది. ఎందుకంటే మంత్రి పదవి అనేది ఇక్కడ చాలా చెప్పుకోదగ్గ విషయంగా మారిపోయింది. మరి మంత్రి పదవి నిజంగానే నవీన్ యాదవ్కి ఇస్తారా, నవీన్ యాదవ్కు మంత్రి పదవి కట్టబెట్టబోతున్నారా లేదా అనేది అయితే చాలా ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనప్పటికీ ఇదైతే ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అని చెప్పవచ్చు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో. చూడాలి మరి వారు ఢిల్లీ నుంచి వెళ్ళి వచ్చిన తర్వాత ఎలాంటి ఒక వార్తను తీసుకొస్తారు, ఆ తర్వాత క్యాబినెట్ మీటింగ్లో వారు తీసుకునే అంశాలేంటి, ఆ తర్వాత స్థానిక సంస్థల్లో తర్వాత జరగబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎలా దూకుడుగా ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తుందనేది చూడాలి.